వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారట. వారం 10 రోజుల్లో ఆయన మళ్ళీ సీఎంగా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు కలలుగంటున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం? కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి కాదు కదా, కనీసం మంత్రి పదవి కూడా పనికిరాదు, ఆయన దేనికి అర్హుడు కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి వేదికగా గర్జించారు. ఇంద్రవెల్లిలో జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన ప్రభుత్వాన్ని టచ్ చేసే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు ఎక్కడిది, ఏవో మాట్లాడుతుంటారు కానీ టచ్ చేసి చూడండి తెలుస్తుంది అంటూ ఆయన తీవ్ర ఆగ్రహంతో ఫైర్ అయ్యారు. తన ప్రభుత్వానికి ఇలాంటి ఠోకా లేదు. కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ కనీసం టచ్ చేసే స్థాయిలో లేరు. కేసీఆర్ తన పార్టీని కాపాడుకోవడం బెస్ట్ అని, అనవసరంగా కలలు కనకూడదని రేవంత్ రెడ్డి హితబోధ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం పూట ఇంద్రవెల్లిలో బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో జరిగిన ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్దులై ఉన్నామని, కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఆయన కనీసం మంత్రి పదవి కూడా అర్హుడు కాదంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు చిలువలు పలువలుగా మాట్లాడుకుంటున్న తమ ప్రభుత్వానికి వచ్చిన ధోకా ఏమీ లేదంటూ రేవంత్ రెడ్డి విస్పష్టంగా పేర్కొన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, అదే గులాబీ పార్టీ నేతలు, ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ తమదే ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఏ బహిరంగ సభలో చూసినా వీళ్ళ ప్రసంగం ఇదే తీరులో ఉంది. ఇంద్రవెల్లి వేదికగా రేవంత్ రెడ్డి ఈ ప్రసంగాలకు గట్టి సమాధానం ఇచ్చారు. తన ప్రభుత్వాన్ని కూల్చేద్దాము, బీఆర్ఎస్ కాదు కదా, ఎవరికి లేదంటూ కనీసం టచ్ చేసి చూడండి అంటూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను పునర్నిర్మిస్తాం, అనేక అవకతవకలు జరిగాయి గత ప్రభుత్వంలో, వాటన్నిటినీ వెలికి తీస్తాం, ఖచ్చితంగా ప్రతిదానికి బాధ్యులను చేస్తాం, ప్రభుత్వం కూల్చడం కాదు కదా, ఇప్పుడున్న సమస్యలోంచి బయటికి రావాల్సిన మార్గం ఏంటో కేసీఆర్ ఆలోచించుకోవాలంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.